పుచ్చలకట్ట శివాలయం పోయే దారిలో చెరువు కట్ట నిండడం వల్ల వివిధ చెరువులు వివిధ ప్రాంతాల్లో నిండడం వల్ల భువనేశ్వర చెరువులకు నీరు వచ్చి ఆ నీరు ఇక్కడ పచ్చలకట్ట శివాలయం పోయే దారిలో లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్లో ఇంత గతంలో ఒక చిన్న పూజారి చనిపోయిండు. అంతేకాకుండా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు. మొన్ననే మేము డీగాని పిలిచినాం, ఇక్కడికి సందర్శించింది. మరి ఈ కాలువ నీళ్ళు ఇక్కడ పోవడం ఎట్లా దాని పరిస్థితి మేము వివరించడం జరిగింది. డీగారి స్పందన లేదు. ఈ లో లెవెల్ బ్రిడ్జ్లో ఇప్పుడు నీరు పెరిగింది. గతంలో చెరువుల నీరు అన్ని పెరిగి ఇక్కడ లో లెవెల్ బ్రిడ్జ్లో నీరు పెరగడం వల్ల శివాలయం భువనగిరిలో పెద్ద దేవాలయమైన శివాలయంకు పోయే దారిలో పోవడం వల్ల చిన్న భక్తులు, పెద్ద భక్తులు, చిన్నారులు చాలామంది వెళ్తుంటారు. ఈ లో లెవెల్ బ్రిడ్జ్లో పక్కకు జాలీలు ఏర్పరిచి బండ్లు పోకుండా చూడాలి. మరి అంతేకాకుండా బ్రిడ్జ్లో మరి వాగు కిందకి దీనికి పైపుల కిందకి నీళ్ళు పోయేటట్టు ఇరిగేషన్ వారు వెంటనే ఇక్కడికి సందర్శించి వెంటనే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. కార్తీక శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో వెళ్ళే దారిలో లో లెవెల్ బ్రిడ్జ్ భువనేశ్వర చెరువు పూర్తిగా నిండినందువలన బ్రిడ్జ్ పైనుండి వెళ్తున్నాయి వాటర్. ఇంతకుముందుకే ఒక చిన్న అయ్యగారు చనిపోవడం జరిగింది. అప్పుడే భువనగిరి మొత్తం చాలా బాధపడ్డది. కానీ అప్పుడు శేఖర్ రెడ్డి సార్ ఉండి బ్రిడ్జ్ చేయిస్తా అని చెప్పారంట. తర్వాత మన అధికారులందరూ వెళ్ళి డీగాని కలిసి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీగా ఇక్కడ సైడ్కి ఏదైనా జాలి లాంటిది టెంపరీగా ఏర్పాటు చేసి ఒక పోలీస్ వ్యవస్థను కూడా ఒక 1-2 డేస్ ఇక్కడ ఉంచవలసిందిగా మేము కోరుతున్నాము. కార్తీక మాసం పర్వదినాన్ని చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఒకసారి డీగాని కొద్దిగా రిక్వెస్ట్గా దీనికి ఏదన్నా మరమ్మతులు చేయించవలసిందిగా కోరుతున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.